शिवाय गुरवे नमः। 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 సదా దుష్ట, ఎప్పుడు ఆవిడ తృప్తిగానే ఉంది. ఇది అనుభవం ఉన్న వాళ్ళకి మాత్రమే తెలిసే ఆనందం. వాడు ఎప్పుడు హాయిగానే ఉంటాడు, ఎందుకంటే వాడికి లేదు అన్న ఆలోచన కూడా ఎప్పుడు రాదు. ఇక్కడ కూడా మనం ఆ చంటి పిల్లల్ని పోల్చుకోవచ్చు. వాడికి ఏం తెలియదు బయట వర్షం పడ్డా లేదా, వాడికి వేరే ఉన్నాయా, బంగారం ఉందా లేదా, ఇంకోటి ఉందా లేదా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా లేదా, ఇవేమీ వాడికి అక్కర్లేదు. వాడు హాయిగా ఉంటాడు. వాడికి ఏం పెట్టినా తింటాడు రుచులు తెలిసే వరకు. వాడికి ఆ టైంకి ఏదో ఒకటి ఆకలేస్తుంది, తింటే చాలు వాడికి, ఇంకేమి లేదు. అందుకని వాడు ఎప్పుడు ఆనందంగా నవ్వుతూనే ఉంటాడు. ఏదో ఇబ్బంది కలిగినప్పుడు అది తెలియజేయడానికి ఏడుస్తాడు, మాటలు రావు కాబట్టి. ఇక వీడికి మాటలు వచ్చు కాబట్టి జీవుడికి ఎంతసేపు ఇది లేదు అది లేదు, నాది నాది దాచుకోవాలి. ఇక ఎన్నొస్తాయి లోభత్వాలు, ద్వేషాలు అనేకం. తృప్తి లేని వాడికే ఇవన్నీ ఉంటాయి. తృప్తి ఉన్నవాడు అసలు దేని గురించి ఆలోచించడు. ఎప్పుడు అసలు లేని దాని గురించి అంటే అసలు ఒక కష్టం అని కానీ ఇంకోటి కానీ వాడికి అసలు మనసులోకి థాటే రాదు. ఇది ఉంది కదా అనుకుంటాడు. లేని దాని గురించి ఏడవడు, ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. అందుకని అమ్మని ఆరాధించే వాళ్ళకి, ఎలా మనసా వాచా కర్మణ ఆరాధించే వాళ్ళకి ఆ తృప్తి కలిగి తీరుతుంది. ఏం సందేహం లేదు అందులో. ఇది దాని దారి దాంటే దీని దారిది అనుకున్నవాడు అది ఏం పూజ అవుతుందో అందరికీ తెలిసిందే. సమర్చిత అవదు. సమర్చిత అంటే అర్థం ఆ విధంగా ఆవిడ్ని ఉన్నది అని అర్చించటమే సమర్చిత. ఉన్నది అన్న భావం ఉన్నప్పుడే మీ పూజ నిజంగా ఫలిస్తుంది. చెప్పుకున్నా, ఇహము పరము రెండు లభిస్తాయి. పటము అనుకున్నన్ని రోజులు, ఆ భావన ఉన్నన్ని రోజులు మీ పూజ అంతా వృధా అవ్వదులేండి. 0% వృధా అవ్వదు, కొంత మాత్రమే. ఎందుకంటే మీకు అక్కడ శ్రద్ధ కలగలేదు. శ్రద్ధ ఉన్నప్పుడు మీరు పఠించే స్తోత్రాలు కూడా ఎలా ఉంటాయి? టైం అయిపోతుంది చదివేయాలి 4 రోజుల్లో అన్నప్పుడు ఎలా ఉంటుంది? గబ్బా గబ్బా. అంటే దాని మీద శ్రద్ధ ఉండదు, ఏం చదువుతున్నాము అన్న ధ్యాస ఉండదు. చదివేసేయాలి, పూర్తి చేయాలనే సంకల్పమే. కానీ అది కాదు ముఖ్యం. ఎన్ని చదివారు అన్నది ఎప్పుడు కాదు ప్రాముఖ్యత. ఎన్నో చదివారు, ఏమిటండి ఉపయోగమైంది? కొన్నిటి పేర్లైనా గుర్తున్నాయా? కొంతమందికి పేర్లు గుర్తుండొచ్చు, కానీ ఏం లాభం? అంటే అద్వైత పరంగా కానివ్వండి, స్కూల్ పరంగా కానివ్వండి, చదువుకున్నది ఆచరణలో పెడితే కదా వాడు పాస్ అవుతాడు. ఇదైనా అండి, అద్వైతంలో అసలు మస్ట్ అండ్ షుడ్. ఇన్ని చదివినా పోనీ బేసిక్ సంతృప్తి లేకపోతే ఏం లాభం? తృప్తి, మనం సంపాదించే దాని పట్ల తృప్తి. ఆ తృప్తి ఉంటే ఆవిడ ఇంకోటి ఏదైనా చేస్తుంది. అసలు బేసిక్ నాలెడ్జ్ లేని వాడిని పై క్లాసులకి ఏం పంపిస్తారండి? బలవంతంగా తోస్తే మటుకోడు చదువుతాడు.
ఏబిసిడీలే రాని వాడిని తీసుకెళ్లి వేరే క్లాసులో వేసి వాడికి సెంటెన్సులు చెప్తే ఏం చెప్తాడు? అలా. సో ఆ బేసిక్ అంటే అసలు ముందు ఒక అడుగు వేయాలి కదా. అడుగులు వేయడానికి ప్రయత్నించే వాడిని నడిపిస్తే ఏమన్నా ఉపయోగం. వాడు అసలు కూర్చోటే రాదు, వాడిని నడిపిస్తా అంటే ఎలా కుదురుతుంది? అనవసరంగా కాళ్ళల్లో ఏదో వీటన్నిటికీ ముందు వాడికి ఒక తృప్తి ఉండాలి. తృప్తి కేవలం సంపాదన ఇవనే కాదు, నాకు పరమాత్మ ఉన్నాడు అన్న ఒక తృప్తి. భరోసా కలిగినప్పుడు తృప్తి వస్తుందండి. నాకేంటి, నన్ను చూసుకునేవాడు గురువు ఉన్నాడు అన్నా కూడా మీకు ఆ తృప్తి ఎప్పుడు వస్తుందండి? పూర్ణ విశ్వాసం కలిగినప్పుడు తృప్తి. నాకు అసలు ఢోకా లేదు అసలు, నాకు నా గురువు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అన్న ఆ తృప్తి లభిస్తుంది. లేకపోతే డివిజన్స్ ఏర్పడ్డాయి కదా, నేను నాది, శ్రద్ధలోపం జరుగుతుంది. చూసారా ఎందుకు జరుగుతోంది మరి? తృప్తి లేదు, ఆచరణ లేకపోవడం వల్ల తృప్తి లేదు కదా. అంటే ఏదో జరుగుతుంది అనుకోండి, అది గురువు చెప్పక్కర్లే, మీరు గుర్తు ఇచ్చినా మళ్ళీ బాధ కలిగింది కదా, అయ్యో అంటారు కదా. అయ్యో ఎప్పుడు వచ్చిందో తెలుసు కదా. తృప్తి ఉన్నప్పుడు అయ్యో వస్తుందా? ఇక్కడ తృప్తి అంటే అర్థము ఉన్నది అన్న ఒక్కటే కాదు, సంపూర్ణ శరణాగతే తృప్తి. అది పొందిన వాడికి ఏ గోళ లేదు. ఎందుకంటే మీకు కూడా తెలుసు కదా, ఏ విషయంలో నమ్మారో ఆ విషయంలో ఎంత ధీమాగా ఉన్నారు, అది ఎలా దాటారో అవన్నీ మీకు అనుభవాలే. తృప్తి లేని విషయాలు ఏమన్నా జరిగాయా? అసలు జరగకపోతే వస్తారా? అంటే ఈ విధంగా అమ్మని ఆరాధిస్తే ఆ యొక్క తృప్తి లభిస్తుంది. అందుకని ఆయన ఏమన్నాడు, ఒరే నువ్వు నన్ను పట్టుకోరా, నీ మనస్సుని నేను కదా మార్చాలి, నీ అంతటి నువ్వు మార్చుకోలేవు, నేను చూసుకుంటానులే అన్నాడు ఆయన. అందుకని ఆరాధన సవ్యంగా జరగాలి. సవ్య అపసవ్య మార్గస్థ, నువ్వు ఎలాగైనా పూజించరా, నన్ను పట్టుకో, నేను ఉన్నానని పట్టుకో, నేను చూసుకుంటా మిగతాది అన్నాడు. కోరికలతో ఆయన పట్టుకోమని చెప్పాడు కదా, కానీ కోరికలతో పట్టుకున్నప్పుడు కూడా ఎలా ఆరాధించాలో అలా ఆరాధించాలి కదా. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు అంటే ఎలా అవుతుంది? అవ్వదు కదా. దక్షిణారాధ్య, అందరు చాలా రకాలు కదా, అందరు ఒకే రకంగా ఆరాధించారు అమ్మని. అమ్మని అంటే దైవాన్ని, ఎవరైనా అంతే కదండి. జీవ లక్షణమే అది. కానీ ఆ లక్షణం పోగొట్టుకోవడానికి కూడా ఈ తిప్పలన్నీ, 5ంటికి లేచి కూర్చోవటం, సత్సంగాలు కానీ అన్ని దేనికండి? జీవ లక్షణం పోగొట్టుకుని దైవ లక్షణాన్ని ఆచరణలో పెట్టుకోండి. దైవంగా ఇలా కూర్చోవాలని కదా, ఇలా కూర్చోరా, దైవం ఇలా కూర్చుంటుంది కదా, అది విగ్రహం. మీ విగ్రహం అలా చేయించుకోవచ్చు కదా, ఇలా కూర్చోవలసిన అవసరం లేదు. ఆనందం, ఇప్పుడున్న ఈ ఆనందం తర్వాత విషయాలు ఏదన్నా ఉంటే వస్తుందా? పరమేశ్వరి సమయ దక్షిణ ఆచార పరులచే ఆరాధింపబడినదియగు దక్షిణారాధ్య. ప్రతి యాగమున దక్షిణ దానము యాగకర్తను కవచం వలె కాపాడుతాయి. పరమేశ్వరి ఆరాధనమునందు ఈ దక్షిణాదానమే ముఖ్యం. యాగ సంపూర్ణ ఫలప్రాప్తికి ఈ దక్షిణాదానమే ఆ ఋత్విగాదులు సంతసించిన విప్రరూప నిదానం. పరమేశ్వరి సంతసిస్తుంది. పరమేశ్వరి సంతృప్తికి దక్షిణాదానమే ముఖ్యం. దక్షిణాదానముచే ఆరాధించబడినది కాక పరమేశ్వరి దక్షిణ. మరి ఒక వేదం నేర్చుకున్న పండితుడు అంటే అది వేదము ఆవిడే కదా, మరి వాళ్ళు ఆశించకుండా ఆ మంత్రాన్ని స్పష్టంగా వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు అమ్మ రూపులే, దైవ రూపులే వాళ్ళు. వారికి మరి ఆ దక్షిణ అనేది మీరు సరిగ్గా ఇవ్వకపోతే, ఎవరైనా అంతే. ఇప్పుడు అతనే అలా ఉన్నాడు అనుకోండి, లేదండి అతను ఆశిస్తాడు అవన్నీ, నీకెందుకు? ఫలితం ఆయనకా నీకా? అందుకే బ్రహ్మగా కూర్చున్నవాడు పూజ చేయించినవాడు దోషం చేస్తే అది అతనికి వెళుతుంది, మీకు రాదు. కానీ మీరే ముందే లోభత్వం చూపిస్తే ఆయనకు పోదు, మీకు వస్తుంది. ఏం సందేహం లేదు అందులో.
అందుకే మనం ఒక పూజ చేస్తున్నా, ఒక గుడికి వెళ్ళినా, నేను అందుకే చెప్పాను, ఈవెన్ పని వాళ్ళకైనా అది కరెక్టా కాదా మీకు తెలుస్తుంది. తెలిసి దాని ప్రకారం చేయండి, వద్దనటం లేదు. కానీ మీ దానికి వాళ్ళ దానికి చాలా వ్యత్యాసం ఉందనుకోండి, మొదటికే మోసం రాదు. అడుగుతారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడే కదా ఛాన్స్. వాళ్ళకి డబ్బులు ఉన్నాయా లేదా అవన్నీ తర్వాత పక్కన పెట్టండి, ఇప్పుడు మన అవసరం. కాబట్టి కొంత అటు ఇటుగా మనం చేసుకోవాలి. కానీ మొదటికే మోసం చేస్తే నేను చెప్పా కదా, అన్నింటినీ క్యాలిక్యులేట్ చేయకూడదు వాళ్ళకి పెట్టే వాటిని. చీర కూడా పెట్టాం మేము. ఇవన్నీ క్యాలిక్యులేట్. దక్షిణ, మరి ఇప్పుడు వాళ్ళు వచ్చి పని చేస్తున్నారంటే మరి దైవ స్వరూపులుగానే భావించాలి మరి. లేదా మీరు చేయగలరా? ఏం చేయకపోతేనే ఇలాగా అన్ని చేస్తే నాకు నేనే చెప్పుకోవాలి అప్పుడు. అర్థం ఇక్కడ, మనం ఎవరితో ఏ పని చేయించుకున్నా ఇక్కడ యజ్ఞయాగాదు. యజ్ఞము అంటే ఏంటి? ఒక కర్మ. అనంగానే మీరు ఎక్కడికో వెళ్ళిపోకర్లేదు. యజ్ఞము అంటే కర్మ, ఒక పని. ఆ పని చేస్తూ ఉన్నప్పుడు, చేయించుకుంటున్నప్పుడు ఆ ఇచ్చే దాంట్లో ఎప్పుడు కూడా మన లోభత్వం చూపించారు. అనరా, అమ్మో దేవుళ్ళలాగా, లేకపోతే దేవుడు పంపించినట్టు వచ్చి పని చేసిందంటే, లేకపోతే మా పని అయిపోయేదని అనరా. మరి అక్కడ ఎవరు? ఎన్నిసార్లు చెప్పుకోలేదు? హాయిగా నయా పైసా ఖర్చు లేని పరమాత్మ మనకి సేవకుడని, నేను వహామేహం అన్ని చేసి పెడతా అంటున్నాడు కదా, ఆయన పంపిస్తున్నాడు. మరి డుమ్మా కొట్టకుండా వచ్చి చేస్తోంది అంటే అర్థం ఏంటి? ఎవరికి లభిస్తుందండి ఇది? మరి అలా వచ్చి చేసినప్పుడు మన లోభత్వం చూపించకూడదు కదా. ఏమవుతుందో 10 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ, అంతే కదా. వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఒక్కసారే కదా మనం ఇచ్చేది, ప్రతిసారి ఇస్తామా? ఇలా అంటే ఒక పనికి మనం ఒకరిని ఇది చేసుకుంటున్నప్పుడు మనం లోభత్వం చూపించకుండా చేస్తే అమ్మవారు సంతోషిస్తారు. అందరిలో ఉన్నది ఆ పరబ్రహ్మ స్వరూపమే కదా. ఇప్పుడు లోభత్వం మీరు చూపించారా లేదో మీకు తెలీదా? చాలు. ఆ లోభత్వం లేకుండా ఉంటే మీకు ఆనందమే. లోభత్వం ఉన్నప్పుడు ఆనందం వచ్చిందా అండి? ఒకడు చిక్కి శల్యం అయిపోయాట. ఏమిట్రా సంగతి అంటే, వాడు ఎప్పుడో ఒకసారి బేరం చేస్తే వాడు ఏదో చెప్పాడు, వీడు ఇంకో బేరం చేస్తే వాడు ఇచ్చాడు. వాడు ఇంటికి వచ్చినప్పటి నుంచి అయ్యో నేను ఇంకా బేరం చేస్తే బాగుండేది అని ఆలోచించి ఆలోచించి చిక్కిపోయాట. భార్య అంటుంది, ఎందుకు వచ్చిన వాళ్ళు ఇన్ని సంవత్సరాలైంది ఇంకా అదే పట్టుకుని అట్ట చిక్కిపోతారు. చూసారా వాడి లోపత్వం. మనం కూడా అనుకుంటాం అయ్యో అడిగితే బాగుండేదేమో అని. నాకేమో అడిగితే తిడతాడేమో అని ముందే భయం. నాకు అడగను, నేను అసలు వాళ్ళ ఫేస్ చూస్తాను. ఎప్పుడో తప్ప అడగను, పక్కన ఎవరన్నా ఉంటే అడుగుతాడు, కొంచెం ధైర్యం వాళ్ళని. లేదా అసలు అడగను, ఎందుకు వచ్చిన గోల వాళ్ళు తిడితే. కాబట్టి ఇలా రకరకాలు. దేన్ని కాదంటారు? ఎందుకంటే జీవ లక్షణాలు వాళ్ళలో ఉంటాయి, మీలో ఉంటాయి, రకరకాలు. అసలు ఏది మనం చెప్పలేం. కానీ ఇక్కడ ముఖ్యమేమిటి? అమ్మ అనుగ్రహం కావాలి అన్నప్పుడు మనలో అది ఉండకూడదు, ఆ లక్షణం. అవతల వాళ్ళలో ఉందా లేదా అంటే, వాళ్ళు చదువుకోలేదు, మీరు చదువుకున్నారుగా, మరి వాళ్ళకు ఉందా లేదా? వాళ్ళకు బోళ్ళంత ఉందండి అంటే, అయితే నువ్వే పని చేసుకో, మరి ఒళ్ళో కూర్చుందా? కదా. ఇప్పుడు మీరు ఆఫీసులో ఏదైనా పని చేసి మీకు జీతం సరిగ్గా ఇవ్వకపోతే ఊరుకుంటారండి? ఊరుకుంటారా? అసలు ఇంట్లోనే ఒప్పుకుంటారా మేము ఇంత చేస్తున్నాం ఇస్తారా ఇయ్యరా అని? రారండి, వంతులు వెళ్తారు కదా ఇంట్లో కూడా. పని చేస్తేనే కాదు, ఇంట్లో మీరు అనరా? ఎంత చేశానని అనరా? అనే ఉంటారు ఇప్పటికి ఎన్నిసార్లు. కాబట్టి దక్షిణారాజ్య అంటే ఆ యొక్క దక్షిణ వారికి ఇచ్చే ఇది మీరు తృప్తిగా, అంటే లోభత్వం లేకుండా. ముఖ్యంగా ఇచ్చేయమని చెప్పటం లేదు, మన దగ్గర ఉంది కదా అని ఇచ్చేయమనట్లేదు. తృప్తిగా అంటే లోభం చూపించకుండా ఇస్తున్నారా లేదా? ఆ లోభం చూపించకుండా ఇచ్చినప్పుడు వాళ్ళల్లో ఉన్న అమ్మవారు సంతోషిస్తారు. ధరస్మేర ముఖాంబుజ, మనోహరమైన మందహాసం, సుందర వదన. నవ్వితే కదండి అందంగా ఉంటారు. కాబట్టి అమ్మ
మనోహరమైన మందహాసముచే సుందర వదనార విందము గలది. అందుకని దరస్మేర ముఖాంబుజ. ముఖం అంటే చెప్పాను కదా, నోరు కూడా అలాంటి అంబుజ. మొహం ఎలా ఉంది? చక్కగా వికసించిన తామర పువ్వులాగా ఉంటుంది. వికసిస్తేనే కదా తామర పువ్వు అందంగా ఉంటుంది. ముడుచుకుని ఉన్నప్పుడు మొగ్గ పెద్ద అందం ఇస్తుంది ఏంటంటే ఇవ్వదు. అలా అమ్మ ఎప్పుడూ అలా ఆ నవ్వు మోహంతో ఉంటుంది ఆవిడ. మనోహరంగా ఎవరైనా సరే నవ్వితే అందంగా ఉంటారు. ఎంత మేకప్ వేసినా నవ్వకపోతే ఏమందం అండి? అందం ఉంటుందా? కాస్త చిరునవ్వు ఉండాలి కదా మొహంలో. నవ్వు లేకపోతే ఎట్లా? అందుకని అవతల వాళ్ళని చూసి నవ్వాలా వద్దో ఒక్కోసారి అర్థం కాదు కదా. నేను అలా చూస్తుంటాను, వాళ్ళు నవ్వితే నవ్వుతా, నవ్వలేము అమ్మ ఎందుకు వచ్చింది అని. అంటే వాళ్ళు నవ్వలేదు, మనం నవ్వామనుకోండి ఏమో మరి. అది అమ్మ మటుకు చక్కగా మనోహరమైన మందహాసం. పరమేశ్వరి ఆనంద స్వరూపిణి. ఆనందము సహజం ఆవిడికి. కాబట్టి ఆవిడ దరస్మేర ముఖాంబుజ. ఏంటి? తృప్తి ఉన్నవాడు నవ్వుతాడండి. తృప్తి లేనివాడు ఏం నవ్వుతాడు? నవ్వుతాడా? లోభత్వం లేకపోతే నవ్వుతాడు. లోభి నవ్వగలడా? ఏమీ నవ్వలేడు వాడు. వాడికి ఎంతసేపు లోభత్వం ఉండక చచ్చే అనుమానం. ఏమిటి తీసుకెళ్ళిపోతారు ఏంటి? వాడికి దృష్టి అంతా దాని మీదే ఉంటుంది. ఎలా నవ్వుతాడండి? ఏమీ నవ్వలేడు. ఆలోచించుకోండి, మీరు లోభత్వం పొందిన నవ్వారా? చాలా జీవుడికి సహజంగా లోభత్వం ఉంటుంది. నాకు లేదు అనడానికి లేదు, ఎవరికైనా సరే, మీరు ఎవరికి వాళ్ళు. కానీ ఉంటుంది కదా. మీరందరూ లోభత్వం చూపించిన వాళ్ళే. నేను చూపించలేదు అనడానికి ఏమీ లేదు. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలుసు. కానీ ఆ లోభత్వం చూపించినప్పుడు నవ్వగలిగారా? సంతోషం ఉన్నది అప్పుడు. ఏదో అవతల వాడిని మోసం చేశాడు, ఆహా నేను మోసం చేసేవాడిని అనొచ్చు. కానీ ఆ మోసం మళ్ళీ మిమ్మల్ని ఇచ్చేదా? అదే మీ మంచితనం. అంటే ఒక మంచి గుణము మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఉన్నతంగా ఉంచుతుంది. మీకు అంటే నిజంగా కొంచెం మంచి లక్షణాలు ఉన్నవాడికి అయ్యో నేను వాడిని అనవసరంగా మోసం చేశానే అని అనరా? అనిపించదా? అదే మీ గుణమే అది అనుకోండి, ఎందుకు అనిపిస్తుంది? ఎస్, ఇవాళ ఒకటి నీకు మోసం చేశాను, గ్రేట్ గా ఫీల్ అవుతుంది. ఇక దరస్మేర ముఖాంబుజ ఎలా అవుతారు? మళ్ళీ ఎలా మోసం చేయొచ్చు వేరే వాడిని అని ఆలోచిస్తాడు. ఆలోచన ఉన్నవాడికి నవ్వు రాదండి. ఆలోచిస్తే నవ్వు వస్తుందా? ఉండు కాసేపు నేను ఏదో ఆలోచిస్తున్నా అంటారు. ఏది లేకపోతే హాయిగా నవ్వుకుంటూ ఉండొచ్చు, గొడవ లేదు. కౌళిని పరమేశ్వరి కుల మార్గం అనబడు సుషుమ్న మార్గమున సంచరిస్తుంది కాబట్టి కౌళి. ముఖ్య ప్రాణ స్వరూపిణి. కులము అంటే జాతి సమూహం. సహజముగా భోక్తలను భోజ్యములను భిన్న జాతికి సరే భోక్తలకు మానవులకు భోజ్యములకు ఈ ఔషధి ధాన్యం ఇవన్నీ భిన్న జాతులు. అంతే కదా, తినేవి వేరు ఇది వేరు. సరే మేము మనుషులనే తింటామండి అంటే ఏం చెప్తాము? జంతువులు వేరు, అవి కొన్ని వేరే జంతువుల్ని తింటే అది పరమాత్మ ఏర్పరిచింది. పరమాత్మ ఏ సిస్టమ్ ఏర్పరిచాడో అది చేసిన వాడు ఎప్పుడు బానే ఉంటాడు. అది కాకుండా వేరే చేసినప్పుడే కదా తలకాయ నొప్పి. భిన్న జాతులు. ఈ భిన్న జాతీయములకు ఆహారములను భుజించగా కాలక్రమమున అనగా కొన్ని రోజులలో భుజింపబడిన ఇవన్నీ కూడా తమ స్వీయ జాతి తత్వములను కోల్పోయి తమకు భిన్న జాతీయగు మానవ శరీరమున జీర్ణించి తదంతర్గతమగు సూక్ష్మధాతు ప్రాణేంద్రియాది తత్వములతో సమైక్యతను చెందుతాయి. అనగా భోక్తృ జాతిలో లీనమవుతాయి. ఈ రీతి భిన్న జాతులకు భోక్తలను భిన్న జాతులకు భోజ్యములు విభిన్న కులములు ఏకమనర్చగల పరమేశ్వరి శక్తియే కౌళిని అని. ఎన్ని తింటారండి, రకరకాల కోరికలు కదూ, చాలా రకాలు కదా భుజించే వాటిల్లో. రోజు ఒకే రకంగా భుజిస్తే మీకు బోర్ కొడుతుంది కదా. రకరకాలు
జీర్ణం కాకపోతే వేరే వస్తాయి. అది జీర్ణమయ్యి మీకు శక్తినిచ్చి ఆనందాన్ని ఇచ్చేది పరమేశ్వర్. అయితే ఆవిడ ఇవి కూడా జీర్ణం చేయొచ్చు కదా అంటే మీకే నష్టం. కాబట్టి మీ దాంట్లో అంటే శరీరంలో రక్త మాంసంగా అన్ని విడదీస్తుంది కదండి ఆవిడ. ఆ చెత్తని బయటికి పంపించడం ఇవన్నీ మీరు చేస్తున్నారా లోపల? ఏ సైన్స్ చేస్తుందండి అది? ఏ సైన్స్ చెయ్యదు. కాబట్టి ఈ శక్తి అంతా ఆ అమ్మది, ఆ ముఖ్య ప్రాణ శక్తి. ఊపిరి ఆయాసంగా ఉన్న జీర్ణశక్తిలో తేడా వస్తుంది. రకరకాలు కదా. అనుభవాలు లేని వాళ్ళు ఎవరు? రీసెంట్ అనుభవం ఉంది కదా, ఏదో తేడా. ఏం తేడానో తెలియదు. అప్పుడు మళ్ళీ లోపలిది పంపించేది కాస్త తగ్గిస్తే, అంతేగాని దీందారు దీందే అంటే అప్పుడు సరి అవుతుందా? అంటే ఏదో ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే డాక్టర్లు ఉద్భవించారు, ఒక మాత్ర ఇస్తారు. రకరకాల మాత్రలు కదా, అలా కొంతమంది మాత్రలు వేసుకోవచ్చు. మాత్రలు లేకపోయినా సిస్టమ్ పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి సిస్టానికి మూల కారణం ఆ పరమేశ్వర్, ముఖ్య ప్రాణశక్తి. ఆవిడ ఉంటేనే మీరు ఎన్ని మాత్రలు వేసినా ఏది చేసినా. తర్వాత వేస్తారా? కాబట్టి ముఖ్య ప్రాణశక్తి ఆ అమ్మ. అంటే లోపల పతన శక్తి అనండి, ఏదైనా సరే ఏకం చేసే శక్తి. రెండు వేరు వేరువి కదండి లోపల పడేసేది. ఎన్ని రకాలండి, కొన్ని పచ్చివి, కొన్ని అవని ఇవని. ఆరోగ్యం కోసం పచ్చివి తింటారు కదా. ఎన్నో రకాలు. అన్ని అందరికి పడతాయా? అన్ని అందరికి పడవు, రకరకాల. అంటే వాటన్నిటిని ఇచ్చేసేది ఆ అమ్మ. కేవల పరమేశ్వరి అద్వితీయ బ్రహ్మమే. అందుకని కేవల అంటే రెండోది లేని బ్రహ్మం. అద్వితీయం అంటే అర్థం ఏంటి? రెండవది లేని, ద్వితీయం లేదు, ఆ మొక్కతే బ్రహ్మం. కాబట్టి కేవల ఏవమేవ అద్వితీయం బ్రహ్మ, తనుగాక పరమకు రెండవ పదార్థము ఏదీ లేదు. కేవల జ్ఞానమే స్వరూపముగా కలది. ఏకైక చిత్ స్వరూపిణి పిండాండమున ప్రవేశించినప్పుడు పరబ్రహ్మ పరబ్రహ్మ కళను అంటే ఆ యొక్క శక్తిని సహస్రారం నందు వదిలి కేవల ఏ కుల మార్గమున కుండలిని చేరి అందు నిద్రిస్తుంది. కాబట్టి అమ్మ పరమేశ్వరి సాక్షిగా ఉంది కదా. నిద్రిస్తోందంటే ఆవిడ లేదు అనడానికి లేదండి. ఆవిడ ఆ కుండలిని శక్తి. కొంతమందికి టకటక లేస్తూ ఉంటుంది కదా, లేస్తుంది కదా కుండలిని శక్తి. ఏదన్నా అనగానే టక్కున కుండలిని శక్తి బయటకు వస్తుంది, కాదు అనేస్తారు. అవి తగ్గితే అసలైనది లభిస్తుంది. అది తగ్గదే, సమర్థింపులు అవే కదా. మీరు ఏంటో కుండలిని శక్తి అంటే వేరే అనుకుంటున్నారా? అంత అమాయకులు ఏమిటి? కాదుగా. అంత అమాయకత్వం ఉందా ఎవరికన్నా? ఏదో ఫేస్ అలా కనపడుతూ ఉంటుంది. అవకాశం లేక ఇక్కడ ఉన్నారు కానీ, లేదా దేశాన్ని ఏలరు ఒక్కొక్కళ్ళు. దేశాన్ని ఏలే శక్తి ఉంది అసలు ఒక్కొక్కళ్ళకి. దేశం ఏమిటి అసలు? ఏదైనా చక్రం తిప్పగలరు. ఏదో అవకాశం రాక ఇలా కూర్చున్నారు కదా. అంటే ఆ అమ్మ లోపల ఉండటం వల్లే, అంటే అంత శక్తి మీలో ఉంది. శక్తి అందరికీ బ్రహ్మాండంగానే ఉంది, వినియోగించుకోవటంలో ఉంటుంది. అలానే 70 ఏళ్ళు వచ్చి ఇప్పుడు ఏదో నేను చేస్తాను అనకండి. అది మొదటి నుంచే చేస్తూ ఉంటే 70లో కూడా చేయొచ్చు. మధ్యలో చేయలేదు కాబట్టి 70 ఏళ్లలో చేస్తా అంటే, డాన్స్ చేస్తా అంటే కష్టం కదా. ఆవిడెవరో 90 ఏళ్ళ ఆవిడే చేసింది, నేను చేయలేనా అంటే అలాంటి జోలికి వెళ్ళకూడదు కదా. మనం చేయగలమో లేదో మనకి తెలుసు కదా, అప్పుడే చేయాలి. అంతేగాని ఆవేశ పడిపోకూడదు. అంటే ఆ కుండలిని శక్తిని లే లే అనకూడదు. ప్రశాంతంగా ఉండండి. అప్పుడు ఆవిడ మీ చేత ఏం చేయించాలో చేయిస్తానని ముందే చెప్పాడు కదా, ఆయన కూడా చెప్పాడు. అందుకని ఇక్కడ ఆ యొక్క కేవల అయిన అమ్మ ఆ శక్తిని మీలో, ఆ శక్తిని దుర్వినియోగం చేసుకోవాలా సద్వినియోగం చేసుకోవాలా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది.
పరబ్రహ్మ శక్తి ఉంది మీలో. అది పరబ్రహ్మంగా మారడానికి ఉపయోగించుకుంటారా, జీవుడుగా చచ్చుచు పుట్టుచు అన్న దానికి వినియోగించుకుంటారో మీ ఇష్టం. మళ్ళీ ఎందుకండి నెగటివ్లన్నీ ఇన్ని ఏం చెప్తాను? రెండే. జీవుడుగా మరణిస్తారా, బ్రహ్మంగా ఎప్పుడు ఉంటారా, అది మీ చేతుల్లోనే ఉంటుంది. శక్తి తెలిసింది. శక్తి ఎక్కడో ఉంది కాబట్టి పట్టు కూర్చోగలరా? ఆ శక్తిని పట్టుకోగలరా? శక్తికి సరెండర్ అవ్వాలి. ఆ శక్తే మీరుగా అయిపోవాలి. అనర్ఘ్య కైవల్య పదదాయిని. అనర్ఘ్య కైవల్య పదదాయిని. తన ఉపాసకులకు జ్ఞాననిష్ఠులకు నిరుపమానముగు మోక్ష పదాన్ని ఇస్తుంది. అందుకని అనర్ఘ్య కైవల్య పదదాయిని. తది విష్ణోహో పరమం పదం. పరమ పదముకు విష్ణు పదమును చేస్తుంది. విష్ణు పదం అంటే వ్యాపించిన పదము. విష్ణు పదం అంటే విష్ణులోకం కాదు. విష్ణువు అనే పేరేంటి? సర్వత్రా వ్యాపించింది విష్ణు. కాబట్టి ఆ యొక్క దాన్ని ఇస్తుంది. కాబట్టి అనర్ఘ్య కైవల్య పదదాయి. అది ఆవిడ మాత్రమే ఇవ్వగలదు. ఆవిడ ఇవ్వగలదు అంటే మీరు ఎలా ఉండాలో తెలుసు కదా. ఎలా ఉండాలో మీరు అలా ఉంటే ఆ పదం ఆవిడిస్తుంది. దానికి ఆవిడే మూలం. ఆవిడని ఆరాధించాలి. ఆరాధిస్తే ఆవిడ చెప్పింది ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏమిటి అన్ని చెప్పింది కదా ఆవిడ. ఏమన్నా వేరేగా చెప్పిందా? ఆవిడ ఏమన్నా హిడెన్ సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా. కండిషన్స్ ఫాలో అంతే. కండిషన్స్ కూడా అనలేదు పాపం ఆవిడ. ఇవి ఉన్నాయి, ఇవి ఫాలో అవ్వండి అని. అంటే ఇవి ఫాలో అవుతే ఇది పొందుతారని చెప్పింది అంతే. ఆవిడ ఏం అనలేదు. అందుకని కండిషన్స్ అప్లై అంటే పర్వాలేదు, నష్టమేమి. కానీ హిడెన్ సీక్రెట్స్ ఏం లేవు కదా. స్క్రాచ్ కార్డ్స్ ఏం లేవు. స్క్రాచ్ కార్డ్ వాడితే ఎప్పుడు పెన్సిలే, లేకపోతే బిస్కెట్ ప్యాకెట్. అందుకని స్క్రాచ్ కార్డ్ జోలికి వెళ్ళకూడదు. బిస్కెట్ ప్యాకెట్ ఏం చేసుకుంటామండి? ఒక్కసారి స్క్రాచ్ కార్డు వాడు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడు, నువ్వే ఉంచుకో అని చెప్పా. ఇంకెప్పటి నుంచి స్క్రాచ్ కార్డు నేనన్నా స్క్రాచ్ కార్డు వద్దు నాకని చెప్పా. వాడు ఎందుకు ఇస్తాడండి? వాడు అన్న పిచ్చోడా? ఏదో చీరలు కొనుక్కున్నాం కదా అని వాడన్నా అంటే మనం ఆవేశపడుకుంటాం. కాబట్టి అనర్ఘ్య కైవల్య పదదాయి. అంటే అనర్ఘ్యం అంటే ఎవరు ఇవ్వలేనిది ఆవిడ మాత్రమే ఇవ్వగలదు. అల్టిమేట్ అది పొందడానికే కదా. కాబట్టి అమ్మ జ్ఞాన నిష్ఠులకు నిరుపమానముకు మోక్ష పదాన్ని ఇస్తుంది. స్తోత్రప్రియ స్తోత్రప్రియ తన రహస్యనామ స్తోత్ర పారాయణం నందు, సప్తసతి స్తోత్ర పారాయణం నందు విశేష ప్రీతి గలది. వేద పఠనమును భగవత్స్తుతి అగుట సామగాన పఠనం నందు ప్రీతి గలది. నమస్కారము, ఆశిస్సు, స్తుతి, పరాక్రమము, విభూతి ఇవన్నీ ప్రార్థన. అంటే ప్రార్థన చేయటంలో చెప్తున్నారు. నమస్కారం, ఆశిస్సు అంటే అనుగ్రహాన్ని పొందటానికి. ఇక్కడ వేరేగా కాదు. వాళ్ళని అమ్మ నీ యొక్క ఆశీస్సులు నాకు కావాలని అడుగుతారు కదా, అలాంటిది. స్తుతి, పొగడటం వాళ్ళని, అమ్మ నువ్వు ఇంత గొప్పదాని కదా అని. పరాక్రమం అంటే ధైర్యం ఉండాలి కదా. ఆ ధైర్యం, పొగిడే ధైర్యం కూడా ఉండాలి, ఆరాధించే దైవము. విభూతి అంటే వాళ్ళ యొక్క మహిమను తెలుసుకోవటము. ఇవన్నీ కూడా స్తోత్రం యొక్క లక్షణాలు. ఇవే అంటే ప్రార్థన కూడా పెద్దలు చెప్తారు. ఈ 6 విధములకు స్తుతి యందు ప్రీతి గలది ఒకట స్తోత్ర ప్రియా. ఆవిడ అనుగ్రహం కావాలంటే కూడా ఆవిడ అందరికీ రావు కదండి, స్తోత్రాలు చదవటం రావు కదా. కాబట్టి స్తోత్రం రాదు. కొంతమందికి శాస్త్ర ప్రకారంగా పూజించడం చేత కాకపోవచ్చు, అందుకని నామం చెప్పుకోవచ్చు. ఇలా రకరకాలుగా అమ్మని ఆరాధించినందువల్ల ఆవిడ ఇష్టంగా ఉంటుంది. ఇంకా అయిపోయా? ఓ ఉన్నాయా ఇంకా? స్తుతిమతి పరమేశ్వరి మానవుల చేతను దేవతల చేతను స్తుతింపబడుతుంది. ఆవిడ యొక్క సుగుణ సంపద లోకకంటకులకు ఈ యొక్క రాక్షసులను అసుర సంహార వైభవము కలదు. తన నామస్తోత్రాదులు స్తుతించు వారి యందు వాత్సల్యము కలదు. కాబట్టి స్తుతిమతి.
మరి పొగిడినా అవతల వాడు మీకు ఏ పని చేయకపోతే మళ్ళీ పొగుడతారండి? అవసరానికి లోపల తిట్టుకున్నా తప్పదులేండి వాడిని పొగడక అంట. అంతే కదా. బ్రాహ్మణ్ణి పొగుడతారు కదా, అబ్బో మీ అంత గొప్పవాళ్ళు లేరని. అప్పుడు మీ లోపత్వాన్ని అతను గుర్తించాడు. అందుకని అమ్మని పొగడటం అంటే ఇక్కడ వేరే ఇది కాదు. అమ్మ అసలు అలాంటి గుణ సంపద ఆవిడకున్నది. పొగడటము అంటే అర్థము స్తుతించటం, ప్రార్థించటం. అమ్మా నువ్వు ఇంత గొప్పదానివి, నాకు అది లేదు కదా, నాకు ప్రసాదించు తల్లి, నాకు మంచి గుణాలను ప్రసాదించు, నా వల్ల కావటం లేదు. శివానంద లహరిలో ఉండేది అదే. సౌందర్య లహరిలో అమ్మ యొక్క దాన్ని రెండూ చేస్తారు. అమ్మ యొక్క గొప్పదనాన్ని కీర్తిస్తారు, అలాగే అమ్మ యొక్క సౌందర్య వర్ణన జరుగుతూ ఉంటుంది. అంటే ఎంత గొప్పగా అమ్మ యొక్క దేహం దాలిస్తే ఎలా ఉంటుందో చెప్తారు. కాబట్టి అమ్మ స్తుతిమతి. ఇక్కడ సప్తసతీ స్తోత్రం అని కూడా అన్నారు కదా అని ఇప్పుడు మళ్ళీ దాన్ని నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఏం లేదు. లలితా సహస్రనామం వచ్చు కాబట్టి రహస్య నామాలు అవి శ్రద్ధాభక్తులతో అక్కడ ఎదురుగుండా అమ్ముందన్న భావనతో తప్పులు రాకుండా ఉండే విధంగా ముందే ప్రార్థన చేసి ఆ విధంగా చక్కగా స్పష్టంగా హడావుడి పడకుండా ఆ పారాయణ చేస్తే చాలు. ఎన్నో చదవాల్సిన ఆవశ్యకత లేదు. శృతి సంస్థుత వైభవ. శృతులు అంటే తెలుసు కదా. సర్వ వేదాయ వేదాయ పదమా ఒక్క సర్వే వేదాయ వేదాయ పదం మా మనస్థ అనగా 4 వేదముల చేతను కొనియాడబడు వైభవము కలది. అన్ని వేదాల్లో స్తుతించబడేది ఆవిడే. 4 వేదాలని తెలుసు కదా. అందుకని పరమేశ్వరుని విభవమును ఆదిశేషుడే వర్ణించజాలడు. అంటే ఆదిశేషుడు అంటే తెలుసు కదా, ఎల్లప్పుడూ ఆయన మీదే ఆయన శయనిస్తాడని కదా. మనకి విష్ణుమూర్తి శయనించి ఉంటాడు అంటే ఆయన అన్ని చూస్తూనే ఉంటాడు. అతను కూడా వర్ణించలేడు అంటే అంత గొప్ప మహిమ కలది అని అర్థం. అంటే మీరు ఆ అమ్మ ఇచ్చిన నామాలతో స్తోత్రం చేసేసి ఆహా నా అంతవాడు లేడు అనుకోవడానికి లేదు. మీకు ఒక అవకాశం ఇచ్చింది ఆవిడ. అందుకని ఆ స్తోత్రాన్ని చాలా భక్తి ప్రపత్తులతో ఒక విధమైన ఒక గౌరవ భావంతో చదవాలి, ఆనందంగా చదవాలి. నాకు వచ్చు కదా అని అంటే ఒక అహంకారంతో పఠించగలరు. ఇప్పుడు మీరు అందరు స్తోత్రాలు చదివేటప్పుడు ఒక్కొక్కరు అందరితో ఆగి కలిసి చదవాలి. ముందు చదవరాదు అలాగా. వాళ్ళకన్నా ముందరే మీరు ఇంకో పదం పట్టుకుంటారు. అది కుదరదు అలాగా. ఎందుకు? 10 మంది చదువుతున్నప్పుడు ఆ కలిసి చదివినప్పుడు ఆ ఆనందం వేరు. అంతేగాని మనకు వచ్చు కదానో లేకపోతే ఆతృతతోనో సంథింగ్, అక్కడేమో అహంకారం అని కాదు. ముందర ఒక పదం అనేసారనుకోండి కోఆర్డినేషన్ పోతుంది కదా. అప్పుడు ఏమైపోతుంది, పక్క వాళ్ళు ఇదేమిటి ఈవిడ అనుకో ఆలోచన. ఎప్పుడు అలా చేయరాదు. 10 మంది బయటకు చదువుతున్నప్పుడు ఒక సెకండ్ ఆగితే నష్టమేమీ లేదు. అలా చదువుకుంటే అందరికీ శ్రద్ధ వస్తుంది. ఈ లోపల శ్రద్ధ పోతుంది పక్కవాడికి. కాబట్టి ఇలా అనేకంగా జరుగుతాయి. సామూహికంగా అనేది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఒక నామం కాకపోతే ఒక నామమైనా శ్రద్ధగా పలుకుతారు. ఒకరు పలికినా మిగతా వాళ్ళందరికీ వస్తుందని ఈ బాహ్యమైన వాటిలో పెట్టుకోకండి మనస్సు. నువ్వు శ్రద్ధగా ఉన్నావా లేదా చూసు. కాబట్టి హడావిడి పడకూడదు. అలా అని మనం గొంతు చాలా పెద్దది కదా అని మనం అలా చేసుకో. ఎవరికి వాళ్ళు శ్రద్ధగా చదువుతున్నానా లేదా అన్నది మాత్రమే గమనించండి. అంతేగాని వేరే వాళ్ళకన్నా ముందు చదువుతున్నానా లేకపోతే నేనేం చేస్తున్నాను అన్నది ఏమవుతుంది, జీవలక్షణం అవుతుంది. దానివల్ల మీరు చదివిన ఉపయోగం ఏం లేదు కదా. అందువలన అలాంటి జోలికి వెళ్లకుండా చక్కగా శ్రద్ధగా ఎవరికి వాళ్ళు శ్రద్ధ చేశారనుకోండి అన్ని చక్కగా ఉంటాయి. ఎవరి పని వాళ్ళు శ్రద్ధగా చేస్తే అయిపోతుంది కదా. 7 కోడళ్ళ లాగా చేయకూడదు కదా. 7 కోడళ్ళ లాగా చేసేస్తారా ఏమవుతుంది అప్పుడు? సరిగా అవదా? అయిపోయింది కదా. సరిగా వడ్డన సరిగ్గా చేశారు, ఆకులు వేశారు, వడ్డన చేశారు, తీసేశారు, అయిపోయిందిగా. సరిగ్గానే అయిందిగా. అసలు పర్పస్ అవ్వలేదుగా. అందుకని అసలు పర్పస్ అవ్వకుండా మీరు చదివితే ఏం లాభం అండి? కాబట్టి శృతి సంస్కృత వైభవ
ఆవిడ యొక్క గొప్పతనం. మనస్విని, మనోవికృతులు ఏమాత్రము లేనిది మనస్విని. మనస్సులో ఆవిడకి ఏ వికారం లేదండి. వికారాలంటే తెలుసు కదా, ఇన్ని సంవత్సరాల తర్వాత నేను వికారాల గురించి చెప్పక్కర్లే. దాచుకున్న వికారాలు ఏంటో మీకే బాగా తెలుసు. వాటిని వదిలేస్తే చాలు. వికారంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు మీరు? శారీరక వికారాలు మీకు తెలియందా? అప్పుడు ఏం చేస్తారంటే వికారం తొలగించుకుంటారు కదా. మరి మనో వికారాలను తొలగించుకోకపోతే ఎలాగా? తొలగించుకోవాల్సిందే అది. అప్పుడు సగం సగం ఏంటి, చాలా మటుకు శారీరక వికారాలు కూడా తగ్గిపోతాయి. మనోవికారాలు తొలగించుకోవాల్సింది అవి. శారీరకంగా ఎప్పుడో అప్పుడు ఆ వికారాలు పోక ఏమవుతాయి? ఎలా అయినా పోతాయి. అవి సందేహం ఏమీ లేదు. మనోవికారాలే పోగొట్టుకోవాలి. అసలు తెచ్చుకోవటం ఎందుకు? చెత్త ఇంట్లో పెట్టుకుంటారంటే ఎవరన్నా? వికారం అని తెలిసిన తర్వాత బయట పారేయాలి. చెత్త అని తెలిసిన తర్వాత బయట పారేస్తారు కదా, దాచుకుంటారా ఓ మూల? డస్ట్బిన్ కూడా బయట పెట్టుకుంటారా, ఇంట్లో పెట్టుకుంటారా? కదా, ఆప్షన్ లేనప్పుడు అది వేరే విషయం. మరి మనోవికారాలంటే ఆ మనస్సు నిండా వికారాలే. వికారాలు నేను చెప్పక్కర్లే కదా, అందరికీ తెలిసిందే కదా వికారం. కాబట్టి మనోవికృతులు ఏమాత్రము లేనిది పరమేశ్వరి. మనోలయము కానిది తురీయ స్థితి. తురీయ స్థితి అవ్వదు కాబట్టి తురియాతీత స్థితి అందు సత్ చిత్ ఆనంద మాత్ర స్వరూపిణి అగుట పరమేశ్వరి మనస్సు. మరి మనస్సులో ఇవన్నీ పెట్టుకుంటే జీవ బ్రహ్మక్యం జరుగుతుందా? అసలు ఆనందం ఎలా జరుగుతుందండి? ఎన్ని ఉంటాయండి వికారాలు, అన్ని కల్పించుకున్న వికారాలే. ఇక్కడ ఏమన్నా వేరే వికారాలు ఉన్నాయా? అన్ని మీ వికారాలే. వికారం ఎక్కడి నుంచైనా సహజంగా పుట్టిందండి, లోపల నుంచి. అసలు మనస్సే లేదంటుంటే. ఇక్కడ ఈ మనస్సుతో వికారాల వల్ల ఏం పొందుతారో మీకు తెలిసింది. చిన్న కథ చెప్తాను. ఒక చాలా గొప్ప జ్యోతిష్య పండితుడు ఉన్నాడు, ఉపాసనా పరుడు. అతను చెప్పింది 100%. ఉపాసనా పరులు చెప్పే జ్యోతిష్యం ఎప్పుడు నిజమవుతుంది, ఎందుకంటే వాళ్ళు అబద్ధం ఆడరు, ఉపాసనా బలం ఉంది. ఒక అతను వచ్చాట, ఎక్కడి నుంచో, పక్క ఊరు నుంచో ఎక్కడి నుంచో వచ్చాడు. చెప్పండి, అతను అదే రాత్రి చనిపోతాడని ఉంది అందులో. ఇతను చూశాడు. ఇతనికి చాలా కొంచెం బాధ అనిపించింది. ఎలా చెప్పాలి? ఎప్పుడు కూడా నిజమైన ఉపాసకులు కానీ ఎవరు నువ్వు ఇవాళ రాత్రి పోతావురా అని చెప్పరు. అసలు చెడు చెప్పరు ఎవరు కూడా, జాగ్రత్తగా ఉండండి అంటారు. సరే, ఇతనికి ఏం చేయాలో అర్థం కాదు, చెప్పలేడు. అతనేమో ఏమిటి నా జాతకం అన్నాడు. చనిపోయేవాడికి జాతకం ఏం చెప్తాడు? అతను అన్నట్ట, ఏమిటి నేను ఇవాళ కొంత హడావిడిలో ఉన్నాను, కొంత నేను వెళ్ళాలి, మీరు రేపు రండి, మీకు విపులంగా చెప్తాను, ఇప్పుడు విపులంగా చెప్పే సమయం నాకు లేదన్నట్ట. ఎందుకంటే ఇంకా సరే అప్పుడు చెడు చెప్పక్కర్లేదు కదా అన్న ఉద్దేశంతో ఇది చెప్పాను అయి కదా, నాకు గుర్తులేదు. సో అప్పుడు అతను అన్నట్ట సరే అనుకుని అతను వెళ్ళిపోయాడు తన జాతకంగా. సరే, అయితే మార్గ మధ్యంలో పెద్ద వర్షం వచ్చింది. అతను గబుక్కున అక్కడ ఒక పాడుపడింది, చాలా పాడుపడిపోయింది గుడి. ఆ గుడిలోకి వెళ్ళి తలదాచుకున్నాడు. సో అక్కడ ఆ గుడి శివాలయం, ఏదైనా దేవాలయం. అతను అక్కడ కూర్చుని తన మనస్సులో భావించేశాట, అరే నా దగ్గర డబ్బు లేదే, ఉంటే గనక అని ఆ మనస్సులో ఓ పెద్ద ప్రాకారం అన్ని భావించేశాడు. ఒక పెద్ద బ్రహ్మాండమైన గుడిని భావన చేశాడు. అంతా భావన చేశాడు, ఇలా చేస్తాను అలా చేస్తాను అని, అంతా పూజ అన్ని భావన చేశాడు. ఎక్కడ అతనికి మనసు బయటికి వెళ్ళలేదు, ఇది భావన అని వెళ్ళలేదు. అసలు అందులో ఉండిపోయాడు తన్మయత్వంతో. అప్పుడు ఒక
నాగుపాము పడింది, అసలు పక్క నుంచి వెళ్ళిపోయింది. అతనికి ఆ పారవస్యంలో తెలియలేదు అసలు ఏదో పాము అనుకోండి. కాబట్టి అలా వెళ్ళిపోయింది. తెల్లారింది. అతను అతన్ని అన్ని పూర్తి చేసుకుని మళ్ళీ జ్యోతిష్కుడి దగ్గరికి వచ్చాట. ఇతను బిత్తరపోయాట, ఇదేమిటి నా లెక్కలు ఎప్పుడు తప్పవే, ఇతని విషయంలో ఎలా తప్పైందని మళ్ళీ లెక్క చూశాట. అక్కడ అతని పూర్ణ ఇది కనపడింది. అసలు అతనికి ఒళ్ళు జలదరించి అడిగట, మీరు రాత్రి ఎక్కడున్నారు, ఏం చేశారు, ఏమిటి అన్నాడు. అడిగితే, లేదు స్వామి, ఇంటి వరకు వెళ్ళలేదు, నేను ఇలా వర్షం పడితే ఆ గుళ్ళో కూర్చున్నాను, నాకు చాలా బాధ అనిపించింది, అందుకని ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ అన్నట్ట. అయ్యో నా దగ్గర లేదు స్వామి, డబ్బులు ఉంటే అనుకున్నాను, ఒట్టిగా భావన చేశాను, నేనేం చెయ్యలేను, నేను అసక్తుని అని భావన చేసి వచ్చాను అని అన్నట్టు. చూసారా, అంటే ఒక మంచి భావన మనోవికారంకి చెప్తున్నా నేను. ఆ మనోవికారాలు మిమ్మల్ని ఎటువైపుకి తీసుకెళ్తాయి, కానీ ఒక మంచి భావన అతని మృత్యువు నుండి తప్పించు. అతను అన్నట్టు ఇంకా నేనేం చెప్తానండి మీకు, పరమేశ్వరుడు అనుగ్రహం లభించింది, మీరు 100 ఏళ్ళు బతుకుతారు, ఏమి పర్వాలేదు, మీకు అసలు అనారోగ్యం, సరే ఏది చెప్పాడో అనుకోండి, అవన్నీ మనకు అవసరం. కాబట్టి ఇక్కడ అంటే ఒక మంచి భావన ఆ పరమాత్మ యందు అతన్ని చెయ్యటం వల్ల చూడండి దోష నివృత్తి, ఆయుష్. లేదా అతనికి ఆ గండం ఉంది, మరణించాలి. కాబట్టి మీ మరణాన్ని తప్పించే శక్తి కూడా పరబ్రహ్మంకే ఉంది కదా, మరి ఎందుకండి ఆ మనసులో మనోవికారాలు పెట్టుకోవటం. హాయిగా మంచి పరబ్రహ్మ ఆలోచనలు పెట్టుకోండి. ఇప్పుడు అలా కూర్చొని నేను గుడి కడతాను అనుకుంటే మటుకు వస్తుందా మీకు భావన? ఏం రాదు. మనకి సాలీడు కదా, అవన్నీ చెప్పినా అది చేస్తే దానికి కూడా ముక్తి ఇవ్వలేదు ఆయన. కాబట్టి ఇప్పుడు మీరు అనుకుంటే మటుకు గుడి కట్టగలరా మనసులో? కట్టలేరు కదా. అందుకని భావన వచ్చినప్పుడు ఆయన ఇస్తాడు, పర్వాలేదు. అప్పటి వరకు మనోవికారాలు లేకపోతే కదా వస్తుంది. అతను వేరే ఆలోచించలేదు, అయ్యో అని భయపడలేదు, ఇప్పుడు ఏమన్నా అయిపోతే నాకు ఎట్లా, నేను ఒక్కడే ఉన్నాను, అవన్నీ ఆలోచించలేదు అతను. గుళ్ళో కొంచెం ధైర్యంగా, అంటే ధైర్యం ఉన్నప్పుడే మనసు పరమేశ్వరుడి మీద లగ్నం అవుతుంది. కేవలం అలా ఆలోచించాట, అయ్యో స్వామికి ఎలా అయిపోయింది అది ఇది, అంతేగాని భయపడలేదు, వేరేగా ఏం చేయలేదు. ఒక మంచి భావన అతనికి అలా కలిగి, అంటే పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటే కలిగి తీర్చు. కాబట్టి అనుగ్రహం కలగాలి అంటే కూడా ముందు నుంచి వికారాలు లేకుండా ఉండాలి కదా, అదే ఇక్కడ చెప్పు. అందుకని అనవసరమైన మనోవికారాలు తెచ్చుకోకండి. ఏమంటే వాడు అనటం వల్ల నేను ఇలా, వాడు అంటే మటుకు నీ బుద్ధి ఏమైంది, వాడు అంటాడండి, నీ బుద్ధి ఉండాలిగా, వాడు చెప్పాడని అన్ని చేస్తావా? దైవం చెప్తేనే చెయ్యం మేము. ఆ ప్రశ్న వేసుకున్నారండి ఎప్పుడన్నా? నువ్వు చెప్తే ఏంట్రా, సాక్షాత్ దేవుడు దిగొచ్చిన నేను ఆ పని చేయను అంటారు కదా. మరి వాడు చెప్పాడని వెధవ పనులు చేయటం ఎందుకు? కాబట్టి చక్కగా మనో వికారాలు లేకుండా మనస్వినిలాగా ఉండండి చక్కగా. అప్పుడు అనర్ఘ్య కైవల్య పదదాయిని, అనర్ఘ్యమైన కైవల్య పదాన్ని ఆవిడిచ్చి తీర్చు. శుభం భూయా. సరే.